కూపన్లో ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ బాగోదు, సెకండ్ హాఫ్ బాగుంటే ఫస్ట్ హాఫ్ బాగోదు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మాకు ఈరోజు డేట్ వచ్చేసరికి September 4th. అంటే ఇండియా కన్నా ఒక 12 hours ముందు ఉంటాం కాబట్టి ఇప్పుడు ఇండియాలో నాకు తెలిసి టైం ఆల్రెడీ September 5th అయిపోయింది. డేట్ ఆల్రెడీ September 5th అయిపోయింది. అండ్ ఇండియాలో ఈరోజు అంటే September 5th మన మౌలి సినిమా లిటిల్ హార్ట్స్ అయితే రిలీజ్ అవుతుంది. కానీ యూఎస్లో మాకు ఇక్కడ ఒకరోజు ముందే రిలీజ్ అవుతుంది. యూజువల్లీ ఏ ఇండియన్ సినిమాస్ అయినా కూడా ఒకరోజు ముందే ఆఫ్టర్నూన్నే రిలీజ్ అయిపోతాయి. అంటే ఇప్పుడు దేవరా కానీ అసలు ఏ సినిమా అయినా తీసుకోండి, కింగ్డమ్ కానీ ఏ సినిమా తీసుకున్నా కూడా మనకి ముందు రోజు 2 o'clock నుంచి షోస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. కానీ ఈరోజు అంటే ఈ సినిమాకి మాత్రం ఏమైందో తెలీదు, మధ్యాహ్నం నుంచి అయితే షోస్ లేవు. ఓన్లీ ఒకటే షో ఉంది, అది కూడా మాకు 40 minutes దూరం ఉండే థియేటర్లోనే ఇచ్చారు ఒక షో. అది కూడా అరౌండ్ నైట్ 9:50కి ఉన్నది. సో ఈగర్లీ వెయిటింగ్ టు సీ మౌలి ఆన్ బిగ్ స్క్రీన్. ఇది ఫ్లోగర్వెల్ ఉండే సినిమార్క్. దీనికి మన ఇల్లు అరౌండ్ 40 minutes డిస్టెన్స్లో ఉంటుంది. కూపన్లో సో ప్రస్తుతానికి కోక్ అయితే తీసుకున్నాను. సో మనదైతే లిటిల్ హార్ట్స్ తెలుగు 9:50 షో. ఈ స్క్రీన్ అయితే ఆడిటోరియం 3 అని ఉంది. సో ఆడిటోరియం 3 ఎక్కడ ఉందో వెతుక్కుంటే వెళ్ళాలి. రే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటర్వెల్ ఇప్పుడు దాకా చాలా బాగుంది. బయట టాక్ ఏంటంటే ఇంటర్వెల్ వరకు అంతేం లేదు, కానీ ఇంకా ఇంటర్వెల్ తర్వాత ఇంకా హైప్ ఉంటుందని. దీనికే బాగుంది. జయకృష్ణ ఐటమ్ ఆఫ్ ద మూవీ. సో నేనైతే ఈ కోక్ రీఫిల్ చేసుకోవడానికి వచ్చాను. సో టైం కరెక్ట్గా 12:10 అయింది. 2 hours ఉంది మూవీ. ఈ మధ్యకాలంలో సినిమాలు అయితే మనకి ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ బాగోదు, సెకండ్ హాఫ్ బాగుంటే ఫస్ట్ హాఫ్ బాగోదు. ఈ నిజంగా చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో చూసిన సినిమాల్లో ఫస్ట్ హాఫ్ చాలా బాగుండి ఫస్ట్ హాఫ్కి డబుల్ ఉన్న సెకండ్ హాఫ్ డబుల్ ఉన్న మూవీ ఏమైనా ఉందంటే ఇదే. అది నైస్, చాలా బాగుంది. లాస్ట్లో క్లైమాక్స్ కొంచెం రష్ చేసినట్టు అనిపించింది. మేబీ అంటే ఇంకెంతకన్నా తీయరు, చాలు, సరిపోదు. వర్త్, ప్రతి రూపాయికి వర్త్. అర్జెంటుగా మీరు వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేయండి. థియేటర్లో మాత్రమే చూడాల్సిన సినిమా ఇది. అంటే ఓటీటీలోనే అట్లని చూసాం అనుకో అంత ఫీల్ రాదు. జనాలతో కూర్చొని అందరితో నవ్వుతూ వస్తే ఇట్స్ గుడ్ ఫీలింగ్. యా, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ నైట్.